ఈనాటి ఇందిరాశక్తి మహిళా శక్తి విజయోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్యులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక పెద్దలందరికీ, శాసనసభ్యులకు, ఎంపీలకు, ఇతర అధ్యక్షులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా అందరికీ శుభ సందర్భంలో ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ, ఈనాడు ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా గొప్ప వ్యక్తి, ఉక్కు మనిషి, మరి ఈనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క కాళోజీ పేరు మీద కళాక్షేత్రాన్ని, కాళోజీ కళాక్షేత్రాన్ని ఈనాడు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. కల్చరల్ మినిస్టర్గా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఒక మహామనిషి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊరుతున్నటువంటి ఒక మహామనిషి, సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అంటూ ఆనాటి భారత స్వాతంత్రోద్యమంలో, అట్లాగే తెలంగాణ విమోచనోద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. మరి ఈనాటి కూడా ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క పుస్తకాలు మరి అనుసరణీయం. ముఖ్యంగా ఈనాడు అన్ని వర్గాల వారు కూడా అనుసరించాలి ఉంటుంది. రెండవది, ఈ రోజున ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిలుపుతున్నటువంటి కార్యక్రమం నిజంగా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా, టీవీల ద్వారా, పత్రికల ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అంటే అబద్ధాలని 10 సార్లు చెప్తే నిజం అనుకునే పద్ధతిలో ఇలా ప్రతిపక్ష పార్టీలు చూపిస్తూ ఉన్నాయి. ఈనాడు ఎటువంటి పరిస్థితుల్లో ఈనాడు ఈ 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ యొక్క ఆ యొక్క పరిపాలన దక్షుడని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు, 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తాను అంటే ఒకసారి ఆలోచించాలి. ఇలా ఆనాడు 2023 సెప్టెంబర్ నాడు, ఎన్నికల కంటే ముందు, రైతు భరోసా ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు అమ్మేసి ఆనాడు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఎంత గొప్ప పరిపాలన దక్షుడు. అందుకే అంటే ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని సమస్యలున్నా ఈనాడు ఈ ప్రభుత్వం చెప్పిన మాట అన్నీ కూడా కట్టుబడి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో మరొకసారి నిజమైనటువంటి నివాళి కాళోజీ గారి యొక్క జీవన విధానం, వారి మాటలను అనుసరించాలని అవసరం ఉందని చెప్పని మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరూ కూడా ఉడుకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.